నిన్ను ఎడగొడుతున్నా అని చెప్పి అందరికి చెప్తుందా అంటారా భయ్? నేను ఎందుకు ఎడగొడతా చెప్పు? నేను గలీజా ఇడుతుందిరా. అర్థమైందా? ఇడికి వచ్చినావు అనుకో సీదా కొడతా. మా ఇంటికి ఎందుకు వచ్చినావు? బరాబర్ బరాబర్ ఏడా మీ మమ్మీ కూడా ఏం చేస్తావు? చాక తీసుకొని సగం సమాక్ తెస్తా. ఏస్తా కచ్చి నాడేడు కచ్చి రాదు, ఏం రాదు. నువ్వు పెద్ద దాను అనుకుంటున్నావా? కాదు, వేస్ట్. ఏమి తిట్టిందంట గలీజ్ అనిపిస్తుంది తెలుసా? రైట్ ఫన్ ఎంత పెద్ద మాట అన్నది తెలుసా? నిన్ను ఎడగొడుతున్నా అని చెప్పి అందరికి చెప్తుందా అంటారా భయ్? నేను ఎందుకు ఎడగొడతా చెప్పు? నేను నన్ను తిడుతుర్రా, నేను అంట నిన్ను చెడగొడుతున్నా అని చెప్పి ఇడుతురాలు. వేడు మాట్లాడతాడు పోయి, ఇప్పుడు చూస్తావా? మాట్లాడదాం. అరే మళ్ళీ ఏమన్నా అంటే నాకు పిచ్చి లేస్తుంది రా భయ్. ఎక్కురా ఎందుకు? ఎవరిని? గంగు తిడితే నీకు నువ్వెందుకు వచ్చినావు? మీకు స్నేహం విలువ తెలియదు. హారిక లేదు. లేదా హారిక? నువ్వెవరు? నేను ఇఫాను. ఇఫానా? ఏమైందా? మా గంగు గాంగే ఏమో తిట్టినావు. నీ తెలుసా నేను తిట్టినా అని? తెలుసు. ఏం తెలుసు? ఏం తిట్టినా చెప్పు. ఏం తిట్టినా? ఏం తిట్టినావు ఇంటి? అడుగు మరి, ఏం తిట్టినా అడుగు. బయటికి బయటకు వచ్చి మాట్లాడు. భయం అవుతుందా? గలీజా ఇడుతుందిరా. బయటికి రా. నడు మాట్లాడదాను. నా ఇష్టం రా బయట తిడతా, నీకేమైతుంది? ఎక్కువ అవుతుంది. నీకైతుందా? అయితే అమ్మలు గమ్మునవో ఎందుకు వచ్చినావు? నువ్వు పోరా. నువ్వు పో, గంగుని మాట్లాడమాను. గంగు ఏం చేసింది చెప్పు. అరే గలీజ్ గలీజ్ మాటలు అంటుందిరా పోయి. నేను ఏమనక ముందుకే వాళ్ళందరికి చెప్తుంది. బబ్బుగానికి ఇట్లా తెలుసా నా గురించి? అలా ఫామ్ హౌస్ లో అందరికి గలీజ్ చెప్తుంది. ఏం చేస్తున్నా మా టీం ని? వస్తాడు ఎందుకు వస్తావు? బరాబరు మీరు ఇల్లు ఏమన్నా? ఎందుకు వస్తావు నువ్వు? బరాబర్ చిల్కలు కూడా ఉంటాను. చిల్కలు కూడా కాదు, ఇది తాఫల్ మండి. పో చిల్కలు కూడా వేసుకొని వెళ్ళి చెయ్యి. నిన్ను కూడా తిడతా ఇప్పుడు. అరే ఇట్లనే మాట్లాడిర్రు. అరే ఈమైతే గలీజాగా ఇట్టింది తెలుసా నన్ను. నిన్నే కాదు ఆయన కూడా తిట్టింది, దానికి తెలియదు. నిన్ను అన్ని చెప్తాము. అది నువ్వు మధ్యలో
మా ఇంటికి ఎందుకు వచ్చినావు? బరాబర్ వస్తా. ఎందుకు వస్తావు బరాబర్? నాడు మీ ఇంటికి అన్నోళ్ళు పెట్టుకుందాం. నాడు దా పోదా హరిగా చక్కగా మాట్లాడు. మాట్లాడా. ఏంది ఏంది ఏయ్ ఏంది 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 తీసుకోవా గంగు గమ్మున. ఏ బాబు చూస్తా ఇట్లా అంటే ఎంతో అరే మంచిగా ఉన్నట్టు ఇట్లా ఏమి చేయలేపుతున్నావు ఆరక మీదకి? మధ్యలో రాబకు. మధ్యలో రాకపోతే ఏం చేయాలి మరి? నువ్వు మీదకి వస్తున్నావేమి? నువ్వు నా గమ్మున దగ్గరికి పోయి పనుకో ఇంట్లో. ఏడా ఇంట్లో పనుకో గమ్మున పోయి. నువ్వు గమ్మున స్కూల్ పో. అర్థమైందా? మా ఇంటి ముందు కాదు. మీ ఇంటి ఇది నొప్పేస్తుంది ఎందుకు పోలే? అవునా మళ్ళా కాళ్ళు వస్తుంది. ఆయన ఉల్టా మాట్లాడవద్దు ఆంటీ. నీకు కూడా ఎందుకంటే ఎట్లా గలీజ్ చెప్తుంది తెలుసా మా అందరికి? ఏం చెప్తున్నారు? ఏమేమో చెప్తుంది. వీళ్ళు వచ్చి చెప్పారు నాకు ఇప్పుడు. అందుకే వాడిని చోలు వినిపించింది కాబట్టి ఆడు ఇదాకా వచ్చిండు. ఏమన్నంటారా? ఏమన్నా నువ్వేమన్నా నాకు ఈ సాంగ్ వచ్చింది చిలుకలు కూలేదు. అవునా మళ్ళా అన్న వినిపిస్తానికి నేను నిన్నేమన్నా గలీజ్ అన్నావంటే ఏమేమో అన్నో ఏదో ఒకటి ఎందుకు అడుగురా. చెప్తారు? ఏమన్నా అడుగు దొంగ. అరే గలీజే చెప్తుందిరా నేనంట. చెడగొడుతుండు. నేను చెడగొట్టినారా? నువ్వు ఆయనతో తిరుగుతున్నావు కదా, చెడిపోతున్నావు. స్కూల్ పోలిస్తున్నా నేను. నువ్వు స్కూల్ పోతున్నావా? పోతున్నా. చెడబోతున్నావు. ఆయన ఎంబ తిరిగి నువ్వు చెడిపోతున్నావు. అందుకని చెప్పింది. నీకు తెలుసా చూస్తున్నా రోజు నువ్వు స్కూల్ పోతున్నావు, వీడియోలు చేస్తున్నావా? నువ్వు నన్ను చూసుకునే కూర్చుంటున్నావా? మరి యూట్యూబ్ ఓపెన్ చేస్తే నువ్వే వస్తున్నావు కదా, మరి నిన్నే చూస్తున్నా. సమర్చుకోలే కదా. ఫస్ట్ చదువుకో తర్వాత సంపాదించుకో. ఒడ్రకు అరగా ఎక్కువ. నువ్వు వర్రకు ఏమి ఏం చెప్తుంది తెలుసా అందరికి? నాతో తిరిగి చెడిపోతుండు అవన్నీ చెప్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అని. మొన్న ఆయనే ఏం చేసిన నాకు అన్ని హెల్ప్ చేసి నేనే ఏం చేసిండు? చదివిస్తున్నానికి ట్యూషన్ చెప్తున్నా ఇంట్లో కూర్చొని. ABCD చెప్పు. ABCD EFG HIJKLMNOP కారు అనుకున్నావా? రాస్తావా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీ గంగు తిట్టా నీకేమైంది? బరాబర్ తిడతా. నేను ఇప్పుడు రాసుకొని వచ్చిన. మంచి పని చేసినావు పో. గంగువని పోయి గంగోళ్ళ ఇంటికి పోతాము, పోయి వేసేస్తాం ఇగో, గంగుని. ఇప్పుడు గంగు కొట్టినా కూడా ఏమైంది? ఏమైంది? ఏ అడగా ఏమని కొత్త మంచి కూడా ఇర్ఫాన్ చెప్తున్నా వద్దు డాక్టర్ చెప్తున్నా. ఇయ్యరు ఇక్కడిది నీది ఏంది? నీదేంది నీదేంది? నీదేంది నీదేంది? నీదేంది నీదేంది? నీదేంది నీదేంది? పో. కమ్మున పో. మీ ఇంటికాడ వేసుకో. ఇడ కాదు మీ ఇంటికాడ చేసుకో. నువ్వు వేసుకో. నువ్వు చేసుకో. పిలవాలి అందరిని గల్లీలా పిలువు. పిలవాలా? మీ దోస్తులు లేరు చూసుకో మరి. చూసుకుంటా. ఏ గమ్మున ఎంతున్నా అంతే ఉండు. అర్థమైంది? ఎక్కువ ఏకు చూడు మరి. నీకి చూడ మరి. ఏయ్ 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 ఏయ్. ఎవరు భయపడరు పో. ఏమ్రా గొంతులేస్తున్నది? ఉడికిపోతుండు భయవాడి. ఏమండి అది? కట్టకట్టులు వస్తుంది కదే. ఈయన. తీసుకురా పో, గంగుని తీసుకురా పో. ఏమన్నా అడిపిద్దన్నాడు కదే. కొట్టాలా? నిన్ను కొట్టాలా? ఇట్లా వేసేస్తా మళ్ళా నిన్ను కూడా. వేసి చూడు. వెయ్యాలా? అయ్యి ఎవరికి భయపడా నేను. చిలుకలు కూడా కాదు నువ్వు భయపడడానికి, అర్థమైందా? చాలా మాకట్టులు. ఏదన్నా చిలుకలు కూడా చూసుకో నువ్వు. ఇడ కాదు. నెత్తి పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? దీంతో కొట్టే. నేను కొడతా. నీ 2 పాటలు అయితే నీ తలకాయ. చాకు తీసుకొని ఇక్కడ సగం సమాక్ చేస్తా. సరే చాకు తీసుకురా ఫస్ట్ పోయి. చాకంత పొడుగు ఉన్నావు. ఇగో ఎక్కువ మాట్లాడదు. మీ గంగుని తెచ్చుకొని మాట్లాడుకోపో. వెనక పోతుంది మీ గంగు. అడిగా మా గంగోలే ఏమంటావు అంట బరాబర్ అంట. ఏమైంది? ఇది మా గల్లీ. మా గల్లీలోనే ఇట్లా పోతా. ఇప్పుడు ఏమైంది మీ మమ్మీని? ఏం కాలే. నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటి మీదకి? మీ మమ్మీ కూడా అట్లా ఏం చేస్తావు?
ఏమని ఫోన్ చేయాలి మీ డాడీకి? మా అయ్యకి పంపడను నేను. భయపడకపోతే భయపడకు. మీకు భయపడాలా? నువ్వు మీ డాడీ భయపడవు, మేము మీకు భయపడాలా? ఏమిటి మొత్తం ఇది పడేస్తా. ఏమి ఏమి ఎక్కువ చేస్తున్నావు? ఎక్కడ చేస్తున్నావు మీరు? మీరు ఎక్కువ చేస్తుర్రు. మీరు ఎక్కడ చేస్తున్నావు? మూసుకొని పో మీ ఇంటికి గంగుని తీసుకొని. ఎవరు భయపడారు గంగుని తీసుకొని వస్తే? నువ్వు నాశనమైన నా వల్ల అవును. మళ్ళీ చెప్పు మళ్ళీ ఆమెకి. నాశనం కాదు ఇది మొత్తం. ఏంది మరి తమాషా? ఇంటి మీదకి ఎందుకు వచ్చినావు? ఏమైంది? ఏమి కొడుతున్నావు అట్లా? మీరు మీదకి వస్తున్నావు, ఏమి కొట్టాలా నేను? కొట్టు. నాకేం తాగదు. ఏం దాకదు? ఇది చూసినావా ఎట్లున్నా? చూసినా ఇట్లా కొట్టినా అనుకో బ్లడ్ ఇట్లా వస్తుంది మళ్ళా. రాని మా అయ్యకి చెప్తాను. చెప్పు, తీసుకురా పో, తీసుకురా పో. అరికాడు కొడుతాడు మళ్ళీ కొడుతున్నా సంబంధం లేదు చెప్తున్నా. స్కూల్ పోలేకుండా అలాంటి మళ్ళీ మీ ఇద్దరు ఎట్లా చెప్తుంది తెలుసా అందరికి? చెప్తాను. పిల్లగా చెడగొడతలేవా నువ్వు? ఓడి చెరగొట్టి అడగాలి. మొత్తం ఎండేసుకొని తిరుగుతున్నాను ఆ పిల్లగాన్ని. అడుగు ముందుకేసినావు అనుకో బిడ్డ, చూడు మళ్ళా. చూసినావారా? నేను పిలిచినా నిన్ను కాదు చెప్పు మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏంటి వీడికి ఎవరు తీసుకొచ్చాను? నేను ఊరికి వచ్చిన. తెలుసా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు? గంగు వాళ్ళని భయపడాలా వస్తే? మేము ఉడికి వచ్చినాం, వాళ్ళకు కూడా తీసుకొచ్చినాం. మంచి పని చేసినావు. పో. ఇక్కడ నువ్వు 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 ఏమైతుంది? ఏమైతుంది? ఏంది ఏంటి? ఏంది చాలా ఎక్కువ మాట్లాడినావు, అర్థమైందా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు ఇర్ఫాన్. నువ్వు మాట్లాడుతున్నావు. చూసుకో. ఆయనకి అన్ని సేమ్ డైలాగ్స్ నీ మాటలో వస్తున్నాయి. ఆయనకు మొత్తం ఆయనకి ఏం రాదు కానీ వేస్ట్. పో పో, నువ్వు వేస్ట్. నువ్వు మాట్లాడడానికి రాదు, ఏం రాదు. నువ్వు పెద్ద దాని అనుకుంటున్నావా? కాదు, వేస్ట్. అది మంచిగా ఉంటది. ఏం మంచిగా ఉండాలి? మొత్తం ప్లేట్ ఎల్లు ఇలా కొట్టేస్తా. కాడే ఇలా కొట్టేస్తా. పిలవాలా మా డాడీని? పిలువురా. మీ BMW వాళ్ళ కొట్టేస్తా, అర్థమైందా? ఇక్కడికి వచ్చినావు అనుకో ఇక్కడ సీదా కొడతా. మా జోలికి వస్తే ఎట్లనే BMW వాళ్ళ కొట్టేస్తా. ఇప్పుడు చూడు చూడు రాళ్ళు తీసుకొని అన్ని అమ్ముతా కూడా ఇక్కడనే కొడతా. అయిపోయినావు కానీ ఇప్పుడు నువ్వు నువ్వు ఇగో కొడతా ఇప్ప అని చెప్తున్నా. చిన్నపిల్లగాని వాడిని వదిలేస్తున్నా. పోగమ్మునా నీ ఇంటికి పోయి చదువుకో. పోయి చేసుకో. నీ దగ్గర కారు ఇప్పుడు నీ కారు తెచ్చుకుంటాం. మా కారు మీద నువ్వు రాయేసినావు కదా, అద్దం పగిలిపోయింది. పోయి ఇప్పుడు కారు తెచ్చుకుంటాం అన్నాడు. మీ డాడీ దగ్గర నీ పని చేపిస్తాం. మీ టీవీ పైన కొట్టేస్తా. ఇంకో కట్ట కొట్టాడు. నా చేతిలో కట్ట చూసినావా ఎట్లుంది? నా చేతిలో చూసి ఇగో గంగు బండి వాళ్ళ కొట్టేద్దాం. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే మీది బండి లేదు లేదుగో. ఏసా కచ్చి నానేడు కచ్చి ఏమైందిరా? భయపడ్డాడు. యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమి కాదు హారిక
ఎందుకు తీసుకురా అంటే మీరు అమ్మని అరే ఏమైందిరా కొట్టిరా చూడు భయపడ్డాడు ఏడుస్తుండు భయపడు ఇట్లా నాగరా అన్ని యాక్టింగ్ మొత్తం ఓ ఎగిరినావు కదా నువ్వు ఏడుస్తున్నావు ఇక్కడ నించో ఇక్కడ నించో ఉత్తుతేనే అంటే చూడు ఉత్తుతేనే ఇప్పుడు ఆగాలి ఎందుకు కొడుతున్నావు ఏమి మళ్ళీ ఎందుకు కొడుతున్నా కొడతావు అట్లా కొట్టుకోరా కొలుతారు కొడుతుంది అట్లా మమ్మ వస్తుంది చూడే ఏమంటే ఇప్పుడు ఎడిపోతున్నావు గంగుకి ఏమన్నావు కొడుతున్నావేంటి ఏంది ఏమైంది కొడతా మరి ఏంది మా అమ్మ కొట్టుదిరా కొట్టు కొట్టకని చెప్పు కొట్టకు ఏమైంది ఎట్లా మాట్లాడలేదు ఈమెకి అని నీ తెలుసా నాకు అన్ని తెలుసు ఏం మళ్ళా. తెలుసు? నువ్వు ఎట్లా అంటావు అని ఖరాబ్ నీ పేరు చేస్తున్నావు బోరా వేస్ట్ గా అరే చూడు నువ్వు ఏమి ఏ గమ్మ ఎత్తురా ఇవుడు వద్దురా మామ పోనీ ఆడలతో మనకి చల్ చల్ పోరా, అరే. వేస్ట్ నువ్వు మీ గమ్ముగాడు వేస్ట్ నువ్వు వేస్ట్ నువ్వు గాడికి మంచిగా మాట్లాడు ఏమైంది చెప్తా ఎందుకు చెప్తావు అందరికి బరాబర్ చెప్తా ఎందుకు చెప్తావు చెప్తా ఎందుకు చెప్తావు చెప్తా ఇప్పుడు ఏమైంది గమ్మున పో, మీ ఇంటికి మూసుకొని ఎక్కువ మాట్లాడక అర్థమైందా నువ్వు ఎక్కువ మాట్లాడకు మీ డాడీ చెప్తా అర్థమైందా మీ డాడీకి చెప్తా గమ్మున వెళ్ళిపో అర్థమైందా ఎక్కువ చేయకు ఏంటి పెద్ద వీడియో పెట్టుకొని వచ్చినావు భయపడాలా భయపడు ఎందుకు భయపడతా ఏమి ఏమి మీ ఇంట్లో చేసుకో ఇవన్నీ ఇడ కాదు అర్థమైందా ఈరగాడు నువ్వు ఇంట్లో ఏమైనా చేసుకో కోళ్ళని తీసుకొని వచ్చినావు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా గిగ్గు ఆ, లేకుండా నువ్వు మంచి మాట్లాడు మరి ఎందుకు చెప్తావు ఎవరు అందరికీ? భయపడతారు ఏం ఏం చెప్పినా చెప్పినా ఏం చెప్తుంది ఆ పోరని చెడగొట్టుకుంటా నువ్వు చూసినావా నేను చెడగొట్టింది నువ్వు విన్నావా నేను చెప్పింది అది చెప్తుంది కదా అని మాటలు నమ్ముతా అందరు పోయినట్టే ఆ, విన్నాడట కదా. పోయి ఈ మాటలే నమ్మాలి అంత అబద్ధాలు చెప్పాడైతే నీ ముంగడ ఎందుకు చెప్తాను అవును, తెలుసు నేను నీ ముంగట ఏం చెప్పడు ఏ గమన పోవాలి అతను మాట్లాడకు. ఏ గమ్మున పోవాలి. అదే పో. ఏ బొడపై నాకే అన్నీ వస్తాయి రాసుకోడానికి వస్తాయి అన్నీ వస్తాయి కూరని పట్టుకొని వచ్చి చాతవానట్టు పోరని వీళ్ళకి. చాలా కాలంటే ఆడల మీద చేయలేప్పుడు మా వంశం అవునా లేదు. లేపు మరి వీళ్ళకి ఆ, వీళ్ళకి తెలుసు అవును. రారా. పోరగాన్ని కొడుతుంది కొట్టినా కొట్టినావు కొట్టినావు వాళ్ళ మస్తు బదలం లేపుతారు వచ్చి ఇంటికి కనుకోరి ఏ బాబాయ్ సారం చెప్పా సమయం లేదు నీతో నీతో అవసరమే లేదు పో అరే ఏదో పీల కుట్ట వచ్చి ఇద్దరు ఆ. భయపడాలేమో ఇద్దరికి ఏ మట్టి మాట్లాడుకో మాట్లాడా ఓ ఏం కాదు నీతో అర్థమైందా భయపడితే ఒక ఆలిపిల్లి గట్టిగా మాట్లాడితే ఏమైంది ఆరిక ఏమన్నా చెప్పు నేను అడుగుతా ఆరికని ఏమన్నా చెప్పు గలీస్ మాటలు తిట్టుడు ఎవరిని ఈయనకి తిట్టిన ఆరిక నేను ఎందుకు తిడితేనే ఆలేదు ఎవరు చెప్పారు నీకు నాకు అన్ని తెలుసు అన్ని తెలుసు అయితే తెలుసు బాబు చెప్పిండు ఆరిక నీకు ఫ్రెండ్ కాదా ఉంది మళ్ళీ ఆరికను ఎందుకు కొట్టినావు నువ్వు గలీస్ మార్గం అట్లా మాట్లాడు అనొద్దు అని చెప్పాలి కదా నువ్వు అట్లా అనొద్దు ఆరిక మన ఫ్రెండ్స్ కదా అని చెప్పాలి సరేనా ఆరిక సారీ చెప్పు నేను అనలేనే ఆ ఫోన్లో చిన్న పిల్లగా సారీ ఇర్ఫాన్ సరేనా నువ్వు కూడా సారీ చెప్పు ఆరిక సారీ అన్ను హరిగా సారీ మీరిద్దరు ఫ్రెండ్సా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు సారీ అయిపోయింది కదా డీల్ అయిపోయిందా ఓకేనా నేను ఏమనలేదురా గంగుని బబ్బు గారు చెప్పిండ్రా నాకు ఆలెక్కిస్తురు అని అడుగు అరే ఏమన్నారా ఏమనలే ఉత్త చెప్పిండు ఆడు దొంగ ఆడరా పెద్ద దొంగగాడ్రా పెద్ద చూసినా దొంగ ఆడు అంటున్నాను ఏ కాదు అందరికి పిల్లలు ఏడికిరా దొంగనాట అయ్యారి ఏ బాబా డబ్బు ఇట్లా ఒకసారి రావస్తాడు ఏ బాబు బాబా